This figure has to go first because it has to be strong. कुछ जरूर है ना तो शार्ट इसमें कुछ जरूर है ना शार्ट already identify 5-6 days to formal training organizing sheeting in Kodad, really happy. She MLA is. So the victim has to go to the local police station again? You can provide that. Most of the cases are not because mainly for EKG. So what are they Marie strict the Bujjalma? Unless you really initiate that fear, they will not stop. Usually they don't counseling at all. That doesn't get sorted out. Then we will. No, they sir. will identify second concern. Now seniors retired employees. వాళ్ళ బిల్డింగ్ లీడర్స్ తర్వాత నేను చూస్తుంటాను వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని వాళ్ళ ద్వారా I think we should. Secretive kind of thing. They know near the colleges and all. They got their videos. So victim directly will So not be involved. victim has to come to police station. No, victim is not needed actually. They observe from a distant place whoever is in the meeting and all. Adi oka bhagam. Second bhagam, if there is an if I have seen somebody, then I report. Can I call the yes, office? And that victim has to come and meet you or no? వీళ్ళు వెళ్తారు మేడం షెడ్యూల్ వల్ల అక్కడికి వెళ్తారు ఎగ్జామిన్ చేస్తారు ఇట్ ఈస్ ఎ ట్రూ కేస్ అండ్ రిజర్వ్ ద కేస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ దెన్ షీ విల్ బి బ్రాట్ హియర్ నాట్ టు ద డైరెక్ట్ పోలీస్ స్టేషన్ షీ విల్ బి మేక్ కంఫర్ట్ హియర్ దెన్ ఐఓ విల్ కమ్ అండ్ రికార్డ్ ద స్టేట్మెంట్ అండ్ దెన్ ఇష్యూ దట్ అంటే మనకి లోకల్ ఉంది సపోజ్ హుజూర్ నగర్ అనుకుంటున్నాం నేను తీసుకెళ్తాను మీటింగ్ తీసుకెళ్తాను పిల్లలు కొంచెం మైనర్ ఉంటారు I know. అది సెకండ్ ప్రైమరీ ఆస్పెక్ట్ ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నమెంట్ కోదాడ్ ఎమ్మెల్యే గారు అట్లాగే లోకల్ కౌన్సిలర్స్ మహిళా కౌన్సిలర్స్ అట్లాగే లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అట్లాగే మన పోలీసు సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ కోదాడ్ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ లేవు. మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకుని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేసినాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ్ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో కూడా షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్ మగ పిల్లలు మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి అట్లాగే స్కూల్స్కి కాలేజెస్కి హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి రెండు మన ముఖ్యంగా సీటింగ్స్ ఇక్కడ పనిచేస్తాయి. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు, అంటే ఎవరికి కూడా తెలియకుండా ఈ పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీచింగ్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీచింగ్ కానీ అట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా అది పోలీసు మీద మొత్తం ఫుల్గా నమ్మకం పెట్టి మీకు ఇట్లాంటి ఈ టీచింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి మీకు ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి ఇది కోదాడ్ సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా ఇస్తుంది. అంటే మహిళా సిబ్బంది రికమెండ్ చేశారు, నీదే సిబ్బంది దీంట్లో మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా అంటే ఒక్కళ్ళే అంటే కంప్లైంట్ చేయాలంటే దానికి ఏమి ఇబ్బంది ఉండదు. అది మాకు వేరే సివిల్ పోలీస్ కూడా అట్లాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం తర్వాత
100 డైల్ మేడం తర్వాత నెక్స్ట్ ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో షీ టీమ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీంని ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పీ గారులకి సిఐలకి ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అనేది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్ సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా మీరు విలేకరి మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఐ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావాల్సి అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మీ వెంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.